నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాశుల్లో ఈ ఏలినాటి శని జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాశులు ఏలినాటి శని జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి. నాకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా, కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15th నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 month ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట, ఫిబ్రవరి 15th వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2nd నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7th కల్లా ఈ ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి ప్రవేశం. ఇక మిగతాయి మనకు తెలిసినవే. గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. నువ్వో గొయ్యో చూసుకోవాలి. కాబట్టి సొసైటీలు చేసేసుకోవాలంతా, బ్యాచ్లో సొసైటీలు చేసుకోవాలి. కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ అందువలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం, ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురువు గారు, ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారు బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు కష్టపడాల్సేది తక్కువైతే ఫలితాలు ఎక్కువ, లాభాలు వస్తాయి వీళ్ళకి. కాబట్టి దుప్పటి కప్పుకొని పడుకున్నా సరే వీళ్ళకి రావాల్సినటువంటి పర్సంటేజులు వీళ్ళకి వచ్చేస్తాయి. అంటే ఎలా, ఇప్పుడు రైల్వేలో మంచి ఆఫీసర్స్ మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద 100 కోట్లు 200 కోట్ల కాంట్రాక్ట్లు ఉంటాయి. వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళని అడగక్కర్లేదు, వాళ్ళే ఉంటుంది అనమాట, ఫిక్స్డ్ అనమాట. అది 1% వీళ్ళకి వచ్చేస్తుందన్న. అలా ఈ వృషభ రాశి వాళ్ళ గ్రహాలన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో అందించాల్సినటువంటి ఆమ్యామ్యాలు, మిఠాయిలు, చాక్లెట్లు ఆటోమేటిక్గా వృషభ రాశి వారికి అందించేస్తాయి. అంటే దివ్యంగా నెంబర్ 1గా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ఉంటుందన్నమాట. మరి వీరికి వ్యాపారస్తులు కావచ్చు, వృత్తి ఉద్యోగం చేసే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలోకి వచ్చేసరికి లాభంలో రాహు ఉన్నాడు. వ్యాపారంలో మాటలతో అమ్మేస్తారు వీళ్ళు, లాస్ అనే సమస్య లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కిరాణా కామట్లో చూడండి, వాళ్ళకి చక్కగా ఎందుకు బిజినెస్ చేస్తారంటే, మిగతా వాళ్ళు ఎవరైనా కిరాణా షాప్ రన్ చేస్తున్నారు అనుకో, ఉప్పు ఉందా అండి అని అడిగితే మనందరం ఏం చెప్తాం, ఉప్పు లేదు అంటాం. కానీ వైశ్యాస్ వ్యాపారం చేస్తే మార్వాడీస్ కానీ వైశ్యాస్ కానీ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా, ఉప్పు లేదు కానీ పప్పు ఉంది అంటే పప్పు పట్టుకెళ్ళరా అని. అట్లా ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపారం చేసేటటువంటి అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ యొక్క బుధుడు మనకి అష్టమ స్థితిగతుడై ఉండడం వల్ల వీళ్ళు తొందరపాటుగా కస్టమర్లతో మాట్లాడడము, లేకపోతే ఉద్ధరకిస్తారంటారు, అరువులు ఇవ్వడము చేయడం ద్వారా కొంత నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవి లేకుండా ఉంటే నో ప్రాబ్లం. నెక్స్ట్
రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన బ్రహ్మాండంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్గా ఉంటారు. వీళ్ళ టీఏలు డిఏలు ఇవన్నీ కూడా చక్కగా టైంకి వచ్చేస్తాయి, శాలరీస్ అన్నీ కూడా టైంకి వచ్చేస్తాయి. కాబట్టి ఏ విధంగా కూడా ఈ యొక్క బకాయిలు అనేటటువంటిది ఉండవన్నమాట. అలాగే ఓల్డ్ పెన్షనర్స్కి కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి కష్టాలు లేవు, అన్నీ కూడా ఇన్ టైం వచ్చేస్తాయి. వీళ్ళు తీసుకెళ్ళి ఇన్ టైం కూడా తాకట్టు పెట్టేస్తారనమాట బ్యాంకుల్లో వాళ్ళకి వచ్చినటువంటి పెన్షన్ని. అది కూడా అంత స్పాంటానియస్గా అంత స్పీడ్గా చేసేస్తారు. రావడమే ఆలస్యం, ఖర్చు పెట్టేయడానికి రిటైర్డ్ పర్సన్స్ రెడీగా ఉంటారనమాట పని చేయడానికి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు పెరగడం, యాజమాన్యాల దగ్గర ప్రశంసలు ఇవన్నీ కూడా రావడం, గుర్తింపు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా బుధుడు ధనాధిపతి అయినటువంటి బుధుడు ఎలా ఉన్నాడు? అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ముఖ్యంగా అష్టమ స్థానంలో 7th జనవరి నుంచి మనకి ఉండడం జరిగింది. కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మనకి నవమానికి స్పర్శ అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క ఆర్థికం క్రమేపీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఫిబ్రవరి నెలలో మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు అలా పెరుగుదల అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయంతో పాటు ఖర్చు కూడా వెన్నంటి వస్తుందన్నమాట. నిన్ను వీడని నీడను నేను అన్నట్టుగా నువ్వు ఎంతైనా సంపాదించరా భయ్, నేను ఖర్చు కూడా నిన్ను అనుసరిస్తూనే ఉంటాను అని చెప్పి ధార్మిక కార్యక్రమాలకి, డొనేషన్స్కి, పేదవాళ్ళకి, సాధువు సంత పురుషులకి, ఇలా దైవ కార్యక్రమాల దర్శనాలకి ఇలా ప్రపోర్షనేట్గా వీళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే 100 రూపాయలు వచ్చిందనుకో 90 రూపాయలు ఖర్చు పెడతారు. 1000 రూపాయలు వచ్చిందనుకో దానికి తగ్గట్టుగా లెవెల్గా ఖర్చు పెడతారనమాట. ఆ విధంగా ఈ ధన ఆదాయము బాగానే ఉంది, ఎడిషనల్ బోనస్గా ఖర్చు కూడా బాగానే ఉందన్నమాట. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు, ఇటు కుటుంబ పరంగా కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళు దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు. ఏ విధమైనటువంటి శ్రమ లేదు. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి భాగ్యంలో రవి సంచారం కాబట్టి అది ఏదో శత్రుక్షేత్రం కాబట్టి పాపం వీళ్ళకి ఏం హ్యాబిట్స్ లేకపోయినా ఈ వృషభ రాశి వాళ్ళని మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయి పార్టీలు చేయడం, వీళ్ళు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళు ఇచ్చారు కదా మనం ఇవ్వకపోతే బాగుండదని వీళ్ళు పిలిచి ఇవ్వడం, ఈ విధంగా పోటీలు పెట్టుకొని సీసాలు ఇద్దరు ఖాళీ చేయడం, తద్వారా లివర్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ వృషభ రాశి వారికి గ్రహాల రీత్యా లేదు. వ్యక్తిగతపు అలవాట్ల వల్ల ఏమైనా కోరి తెచ్చుకోవాలేమో తప్ప వృషభ రాశి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది ఈ నెలలో. మరి అలాగే విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? 5వ ఇంట కేతువు, అలాగే రాహు లాభంలో ఉన్నాడు. విదేశాలకు అవకాశాలు ఉన్నాయి, వెళ్తారు. విదేశానికి వెళ్ళిన తర్వాత స్వదేశం మీద మనసు లాగుతూ ఉంటుంది. అది ఇక్కడ అందువల్ల మళ్ళీ స్వదేశానికి రావాలి అనుకుంటారు. ఒకవేళ విదేశాలకు వెళ్ళినటువంటి నేను రాకూడదు, నేను అక్కడే సెటిల్ అయిపోవాలి అనుకుని వెళ్ళిన వాళ్ళని వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తాయి? డిప్లాయ్మెంట్ ఇచ్చి రెసెషన్లో ఇంటికి వెళ్ళరా భయ్ అని చెప్పి పంపించేస్తాయి. అంటే విదేశాలకు సంబంధించినటువంటి కేతుగ్రహము అంతగా బాగుండలేదు. అందువలన వీళ్ళు వెళ్ళినా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇక మనం అలాగని చెప్పి ప్రయత్నాలు మానకూడదు కదా. విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు చేయాలి. చేసి మనకి లాస్ అయిపోతుంది అన్నారు కాబట్టి నేను వెళ్ళకూడదని బిగించి కూర్చోకూడదు, వెళ్ళాలి. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? ఇక రాజకీయ నాయకులకి భాగ్యస్థితిలో రవి ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏవో చిన్న పోస్టులు అనేటటువంటివి వస్తాయి. చిన్న మెజారిటీతో, తక్కువ మెజారిటీతో ఎంపీలుగా రేపు రాబోయేటటువంటి ఎంపీల ఎలక్షన్లో గెలుస్తారు. కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు, మరి వారు బయటపడే అవకాశం ఉంది అంటారా? వృషభ రాశి వారికి కోర్టు సమస్యలు ఎంత మాట. అసలు వృషభ రాశి వారు అంటే ఏమిటి? ఎద్దు కుమ్మేస్తాయన్నమాట. కాబట్టి అందులో కుజుడు మకరంలోకి వచ్చేసాడు మనకి
5th ఫిబ్రవరి నుంచి. అందువలన అస్సలు ఫుల్ పవర్లో ఉన్నాడు కాబట్టి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళు ఫుల్ పవర్ఫుల్గా, అంతే పవర్ఫుల్గా గోడకి బంతి ఎంత బలంగా వేసి కొడితే అంతే బలంగా అదే ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి వస్తుందో అలా కోర్టుల్లో కేసులు వేసిన వాళ్ళు అంతే స్పీడ్గా వీళ్ళు వృషభ రాశి వాళ్ళని ఏం చేయలేరు, బయటకు వచ్చేస్తారు హాయిగా. వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. మరి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఈ యోగం ఉంది అంటారా? ఇక వివాహానికి మనకి శుక్రుడిని మనం తీసుకుంటాం. సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు సత్ఫలితాలు ఇస్తాడు. వివాహాలు ఫిబ్రవరి నెలలో తక్కువగా ఉంటాయి కదా, కుదుర్చి పెట్టుకుంటారు. దానికి జ్యోతిష్యం నాలెడ్జ్ అవసరం లేదనమాట. ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు తక్కువ ఉంటాయి. అలాగే ఈ యొక్క సంతానానికి మనకు గురుడు కావాలి. ఆ గురుడు మనకి ఎలా ఉన్నాడు? 12 వ్యయంలో ఉన్నాడు. కూడా కొంతకాలం ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? ఉన్నాయి. ఎందువలనంటే లాభంలో రాహు ఉన్నాడు కదా, వీళ్ళు ఇలా వెళ్ళి మాటలు నమ్మేసి తీసుకొచ్చేసి సామాను కొనేస్తారనమాట. కాబట్టి స్థలాలు కొననటువంటి వాళ్ళు, ఇంతవరకు కొన్నటువంటి వాళ్ళు కొంటారు. ఇళ్ళు ఇంతవరకు గృహాలు కొననటువంటి వాళ్ళు కొంటారు. మరి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత మనం చూసుకోవాల్సింది శుక్లపక్ష చంద్రుని చూసుకోవాలి. ఈ చంద్రుడు దినదిన ప్రవర్ధమానం అవుతూ చక్కగా మ్యాగ్నిఫైడ్గా వెళుతూ ఎగ్జాల్టెడ్ అవుతూ ఒక విశ్వరూప సందర్శనం ఇచ్చినంతగా అంతగా ఈ యొక్క వృషభ రాశి వారిని పౌర్ణమి రోజున ఆశీర్వదిస్తాడు. అంటే అమావాస్య తర్వాత వీరు లేచిందే తడువు, ఆడిందే ఆట, పాడిందే పాట, ఏది కావాలనుకుంటే అది తత్క్షణంలో వాళ్ళ వృషభ రాశి వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు, ఈ పరిహారాలకి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చేసుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవాలి. ఉలవచారులు కాసి రోడ్డు మీద ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా పోయాలి. మనం ఉలవచారులు తినడం, పెరిగేసుకొని ఉలవచారులు తినేసేయడం, మన బంధువులకు పెట్టడం, ఇది కాస్ట్లీ ఐటమ్ అండి, ఇది స్పెషల్ అండి, స్పెషల్ డిష్ అండి అని పేదవాళ్ళకి పెట్టాలి. అలాగే ఉలవల్ని ఈ యొక్క ఎద్దులకి మనము దానం చేయాలి, తిండిలో పెట్టాలన్నమాట. ఈ విధంగా గణేష్ మహారాజుకు కూడా మనకు గరికి గడ్డితో పూజ చేస్తూ లడ్డూలని, బూందీ లడ్డూలని లేదా తీపి బూందీని మనము గణేష్ మహారాజుకి కనుక మనం నివేదన చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా వృషభ రాశి వారికి. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, వీరు కేతువుకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే వినాయకుడిని ఎలా ఆరాధించాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.